మనం ప్యూర్ కంచిపట్టు చీరలో రేషంతో పాటు జరీ కూడా నేస్తాం కదండి. అది ఇదండి గోల్డ్ జరీ, సిల్వర్ జరీ, ఇది గోల్డ్ జరీ అండి. దీంట్లో కూడా ఉండే పోగు ఇదేనండి. దీని మీద ఈ గోల్డ్తో కోటింగ్ చేస్తారు. ఈ రేషం ప్యూర్ థ్రెడ్ని దీనిపైన కోటింగ్ చేస్తే ఇలా వస్తుంది. దీన్ని గోల్డ్ జరీ అంటాం. అలాగే సిల్వర్ జరీ కూడా ఉందండి. మనకి ఏ కోటింగ్ కావాలంటే ఆ కోటింగ్, సిల్వర్ లేదా గోల్డ్ ఏదైనా కూడా చేసుకోవచ్చు. అది దాంట్లోనే దీన్ని ఇలా తయారు చేస్తారు. దీంట్లో ఉండేది కూడా ఇలాంటి కోరా రేషం మీద మనకి ఏ కోటింగ్, గోల్డ్ పూత, సిల్వర్ పూత అట్లా గోల్డ్ పూత వేస్తారండి. ఇది సిల్వర్ పూత. దీంట్లో నుంచి దీన్ని ఇట్లా కన్వర్ట్ చేసుకుంటాము. అప్పుడు పాతకాలంలో ఇవి చాలా ఎక్కువ పూత అనేది ఎక్కువ వేస్తాండ్రండి. 40%, 50% వేస్తాండ్రి. అప్పుడు చీరలు కూడా అప్పుడు పాతకాలంలో పాత చీరలు కొంటామని వస్తాండ్రి. అప్పుడు దాన్ని కరిగిస్తే గోల్డ్, సిల్వర్ మెల్ట్ అవుతానంటండి. ఇప్పుడు అంత కాస్ట్ అంటే ఇప్పుడు కాస్ట్ ఎక్కువ హెవీ అయిపోయినారు కదా. గోల్డ్ అని, సిల్వర్ అని కాస్ట్ ఎక్కువ 2%, 1% ఆ టైప్లో వచ్చేసింది. మనకు కావాలంటే ఎంతైనా వేసుకోవచ్చు అండి. ఏమంటే శారీ కాస్ట్ పెరిగిపోతుంది కాన్ఫిడెంట్గా. అప్పుడు 40%, 50% కావాలంటే 1,00,000, 1,50,000 శారీ ప్రైస్ పెట్టాలి మనము. ఇప్పుడు ప్రతి ఒక్కరూ పెళ్ళిళ్ళకి పట్టు చీరలు కావాలని ఈ పర్సంటేజ్ అనేది తగ్గించేసామండి. అందుకు 1%, 2%, 5%, 10% ఎట్లయినా వేసుకోవచ్చు అండి. మ్యాక్సిమం 1-2%కి ఇప్పుడు ఎక్కువ వేస్తారండి. ఇదండి గోల్డ్, సిల్వరు. చూడండి, మేము ప్రతి ఒక్క పెళ్లి పట్టు చీరలోనూ ఇవేనండి నేసేది. ఈ రేషం యూస్ చేస్తాం, ఈ జరీ యూస్ చేస్తాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.